ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా బాగుంటది. మీకు డెఫినెట్‌లీ చూడగానే ఇంప్రెస్ అవుతారని అనిపిస్తుంది నాకు. మేబీ నచ్చితే ఓకే. నచ్చకపోతే నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చేస్తాను. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. అంటే మొత్తం సాంగ్‌తో వింటే మంచి ఫీల్ అయితే ఉంటది. ఓకే. ఒకసారి చూడండి. నచ్చితే రావే గులాబీ బాలిక గుండెల్లో చోటిస్తా ప్రేమంచే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. డెఫినెట్‌లీ ఒకసారి నా కోసమైనా చూసి రండి. ఎందుకంటే మంచి ఫీల్ అయితే ఉంటది. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. డెఫినెట్‌లీ ఆ ఫాంట్స్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. డిస్క్రిప్షన్‌లో ఉంది చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. ఫాంట్ మిస్సింగ్ వస్తే మాత్రం మీకు ఫస్టే చెప్తున్నాను. మీరైతే ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఓకే. దాంతో పాటు సాంగ్ ఎక్స్ఎంఎల్ యూజ్ చేసేవాళ్ళు సాంగ్ యూజ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో ఉంది చెక్ చేసుకోండి. ఈ స్టార్టింగ్‌లో అయితే లిరిక్స్ మొత్తం బాగానే కనిపిస్తది మీకు. ఇందులో పీఎన్‌జీస్ కానీ ఇలాంటివి యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేం ఫేడ్ యానిమేషన్ పెట్టండి. పైన ఈ హ్యాండ్ రైటింగ్ ఫాంట్ ఏదైతే కనిపిస్తుందో ఫేడ్ యానిమేషన్ బాగుంటది. నేను బై మిస్టేక్‌లో అది వైవ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసినా ఫేడ్ యానిమేషన్ బాగానే కనిపిస్తదది. ఫేడ్ అవుతూ ఉంటది. కొంచెం సైజ్ అంటే కొంచెం లెంత్ తక్కువ చేస్తే సెట్ అయిపోతది. అంటే ఫేడ్ ఎంత టైంలో రావాలనేది 2 ఒకటేసారి వస్తది. ఒకటేసారి ఫేడ్ అయిపోతది ఇలా. ఓకే. స్టార్టింగ్‌లో అయితే ఒక 2 ఫోటోస్‌కి మాత్రమే ఇమోజి అంటే సారీ కార్టూన్ పీఎన్‌జీ యాడ్ చేసిన ఒకటి రోజ్ ఫ్లవర్, ఇంకోటి ఒక గర్ల్ ఫోటో ఉంటది. మీరు ఎక్కువ పెడదామంటే పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి. కావాలంటే చెప్పండి సెండ్ చేస్తాను అది. డ్రైవ్ లింక్ పెడతాను. యూజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 2 ఫోటోస్ ఉంటది. ఓన్లీ 2 ఫోటోస్ ఓకేనా. ఈ 2 ఫోటోస్ తోటి మనం ఎడిటింగ్ అయితే మన ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోండి చెప్తాను. కాపీ చేసుకోండి ఫోటోని. కాపీ చేసి డిలీట్ చేసేయండి. కొంచెం ముందరగా ఇక్కడ పేస్ట్ చేయండి చెప్తాను. ఇప్పుడు మనకు ఈ లిరిక్స్ ఏదైతే ఉంటదో అంటే ఈ లిరికల్ ఎక్కడి నుంచైతే రిమూవ్ అవుతుందో అక్కడి నుంచి మీరైతే ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఒక 10 ఫోటోస్ వరకైతే యూజ్ అవుతుంది. నేను కొన్ని ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర అవి యాడ్ చేస్తాను. నేను నార్మల్‌గానే యాడ్ చేస్తున్నా. మీరు రొటేట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇలా. ఓకే. ఇప్పుడు మనం 2 ఫోటోస్ ఇంతకుముందు కాపీ చేసిన ఫోటోస్ ఇక్కడ ఉన్నాయి అవి. ఎక్కడంటే ఇవి. ఇందులో ఫస్ట్ ఫోటోని కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ కూడా మీరు ఫస్ట్ యాడ్ చేసిన ఫోటోకి ఒకటే దానికి పేస్ట్ చేయండి. దాని తర్వాత సెకండ్ ఫోటోని కాపీ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టార్టింగ్‌లో 2 ఫోటోస్ ఉన్నాయి కదా! డిలీట్ చేసి మిగతా ఫోటోస్ అన్నీ ఇలాగైతే సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. దాని తర్వాత అడ్జస్ట్‌మెంట్ చూసుకోండి. ఫోటో సరిగ్గా వచ్చిందా లేదా అనేది కొంచెం మంచిగా చూసుకున్న తర్వాత ఇక్కడ హెడ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగితే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి లాస్ట్ వరకు. ఓకే. ఆహ్, ఆ ఎఫెక్ట్ అనేది ఒకటే ఫోటోకి యాడ్ చేసుకోవచ్చు అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి.